నమస్తే ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ ధర్మ సందేహాలు కార్యక్రమంలోని జ్యోతిష్యపరమైన సమస్యలను నివృత్తి చేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీ విద్యాపాసకులు బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే శర్మ గారు. నమస్కారం అండి. ఇవాళ గురువారం అయితే గురుగ్రహ ప్రభావం ఏ విధంగా ఉంటుందంటారు? సాధారణంగా గురుగ్రహం అనేది శుభగ్రహం అంటాం, కానీ అది ఉండే స్థానాన్ని బట్టి కూడా మళ్ళీ కొంచెం ఇబ్బంది పెట్టే రకంగా కనబడుతుందన్నమాట. గురుడు కొన్ని లగ్నానికి గురుడు ఉండే స్థానం ఎలా ఉన్నప్పటికీ కొన్ని లగ్నానికి గురుడు యోగిస్తాడనమాట. అదేంటంటే ధను లగ్నం తీసుకోండి, కర్కాటక లగ్నము, అదేవిధంగా మీన లగ్నం. ఈ మూడు లగ్నానికి ఏంటంటే గురుడు యోగకారకుడు కొంతవరకు. అదే కాకుండా ఏంటంటే వృశ్చిక లగ్నానికి కూడా గురుడు తన పంచమాధిపతి అవ్వడం వల్ల ఏంటంటే రాజయోగాన్ని ఇస్తుంటాడు కొంతవరకు. అయితే ఇదేంటి, ఇలాంటి లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి ఏంటంటే గురుబలం సంపూర్ణంగా ఉంటుందన్నమాట. అయితే ఇటువంటి గురుబలం ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళ గురు మంత్ర సాధన చేసినప్పుడు ఏంటంటే తత్వం అంతా మారిపోతుంది. చాలామంది చూడండి, ఎన్నో ప్రొఫెషనల్స్లో ఉన్నప్పటికీ కూడా దైవచింతన ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి. సమయం దొరికితే చాలు ఏదో ఒక పారాయణం చేస్తూ ఉంటారన్నమాట. తర్వాత ఉద్యోగం చేసుకుంటారు, కర్మానుసారం చేయాలి కాబట్టి జీవనోపాధికి చేస్తుంటారు. కానీ 90% వాళ్ళ తత్వం అంతా ఆధ్యాత్మిక చింతనలో ఉంటారు. కారణం ఏంటంటే ఆ లగ్నాన్ని బట్టి వాళ్ళకి అలాంటి భావన వస్తుందన్నమాట. దీనికి తోడు ఆ గురు మహర్దశ కానీ వచ్చిందంటే, అందులో చంద్రుడు అంతర్దశ వచ్చినప్పుడు అంటే గజకేశి యోగం వస్తుందన్నమాట. సో ఆ యోగం 16 నెలలు ఉంటుందన్నమాట. ఈ 16 నెలలు ఏం చేస్తారంటే వాళ్ళు విపరీత రాజయోగంలో వెళ్తుంటారన్నమాట. అంచేత కొంతమంది అంటే ఒక 16 మంత్స్ చూసుకోండి, ఆ 16 మంత్స్ యోగంలో ఉండి మళ్ళీ నార్మల్ స్థితికి వచ్చేస్తుంటారు. అంటే ఇదేంటి, గురువు యొక్క స్థితిగతులు మనం చాలా అబ్జర్వ్ చేయడం చాలా అవసరం పడుతుంది. మనకు ఆ 16 నెలలు గజకేశి యోగం ఉన్నది అంటే ఆ 16 నెలలని 16 సంవత్సరాల వరకు ఆ యోగం పోకుండా ఉండడానికి మనం చేయాల్సిన పని అంటే మంత్ర సాధన అన్నమాట. ఎప్పుడైతే మంచి రోజులు ఉన్నాయో, మంచి సమయం ఉందో ఆ సమయంలోనే ఇంకొంచెం చక్కటి సాధన చేస్తే ఆ సక్సెస్ ఉంటుంది. చూడండి, మన దీపం ఉంటుంగానే ఇల్లు చక్కపెట్టుకోమంటారు. అది సామెత కాదు, దీపం ఉంటే వెలుగు ఉంటుంది. వెలుతుల్లో ఏదైనా సర్దుకోవాలంటే ఈజీగా ఉంటుంది చెప్పి మన వాళ్ళు పూర్వం చెప్పేవాడు అనమాట. అదేవిధంగా అంటే గురుచంద్రుల యోగం కానీ ఎవరికైనా ఈ 3 లగ్నాలు వాళ్ళకి వచ్చినప్పుడు ఏంటంటే దాని గజకేశ యోగం వచ్చినప్పుడు అప్పుడు చేసే సాధన, మంత్ర సాధనం ఏదైతే ఉంటుందో అది లైఫ్ లాంగ్కి ఉపయోగపడుతుంది అనమాట. అంచేత ఆ విధంగా చేసుకోవడం ప్రయత్నం చేస్తూ గురువు యొక్క బలాన్ని మన జాతకంలో పెంచుకోవడం ప్రయత్నం చేయగలిగితే, గురువు శుభగ్రహం, అన్నింటిలో శుభగ్రహం గురుడు కాబట్టి గురుడు యొక్క కటాక్షం ఎప్పుడైతే జ్యోతిష్యం మీద ఉంటుందో, మనిషి యొక్క జాతకం మీద ఉంటుందో డెఫినెట్గా దోషమను లేకుండా జీవితంలో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలాగేనండి. మనం ముందుగా వెంకటాచలం గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారండి. వెంకటాచలం గారు చెప్పండి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటో. హలో చెప్పండి మేడం. అది 17/10/71 అండి, 1971. 17/10/1971. టైమింగ్ అండి? ఆదివారం మధ్యాహ్నం 2:50 అవుతారండి. 2:50 ప్లేస్ అండి? ఉత్తర నక్షత్రం అండి. ప్లేస్ చెప్పండి. హైదరాబాద్ అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఏం తెలుసుకోవాలి? నా గురించే మేడం. ప్రస్తుతం ఏం చేస్తున్నారండి మీరు? ఖాళీగా ఉంటున్నామండి, కొద్దిగా ప్రాబ్లం ఉంది, అప్లై అయ్యింది, దాని గురించి తెలుసుకున్నాం. తప్పకుండా అండి. శర్మ గారు ఏం చేసేవారండి మీరు? సార్ ఇదివరకు అయితే చిన్న బిజినెస్ చేసేవానండి. ఏ బిజినెస్ అండి? అంటే సప్లై అండి, మెటీరియల్ సప్లై చేసేవానండి. సరేండి. అయ్యా, మీది ఇక్కడ ఉత్తరా నక్షత్రం మీరు చెప్పినట్టుగా నేను కన్యారాశి అయిందండి. లగ్నం కూడా చూస్తే ఇక్కడ కుంభ లగ్నం ఉంది. ప్రస్తుత దశ అంతర్దశ ప్రకారం చూసుకుంటే మనం ఏ గురువు గురించి మాట్లాడుకుంటున్నా గురు మహాదశ నడుస్తుంది. అది 2007 నుండి మొదలైంది. అందులో కూడా అంతర్దశలో బుధుడి ప్రభావం ఉందన్నమాట. గురుడికి బుధుడికి పడదండి, అది ఫస్ట్ మెయిన్ మనం చూసుకోవాల్సిన విషయం. దానివల్ల ఏంటంటే 2011 డిసెంబర్ తర్వాత అంటే 2012 నుండి మీరు చేసే వ్యాపారంలో డే బై డే స్టాగ్నెంట్ అవ్వకుంటూ డౌన్ఫాల్ అవుతూ వచ్చిందన్నమాట. అంటే మరీ డౌన్ఫాల్ కాదు, అలాగని యోగము కాదు, స్టాగ్నెంట్ అయిందన్నమాట. స్టాగ్నెంట్ అంటే ఎలా ఉన్నది అలా ఉంటుందిగా వెళ్తారు అనమాట. ఇది 2014 మార్చి వరకు గ్రహాల యొక్క ప్రభావం చూపిస్తుంది. ఈ విధంగా ఉంటుందండి. తర్వాత ఈ లగ్నానికి, మీరు పుట్టిన లగ్నం అంటే కుంభ లగ్నానికి అధిపతి శని మాట, ధనాధిపతి గురుడు మాట. ఇక్కడ ఏం చేస్తారంటే ధనాధిపతి అయిన గురుడు యొక్క బలం కంటే పంచమాధిపతి అయినటువంటి బుధుడు యొక్క బలాన్ని పెంచుకోగలిగితే, పంచమం అంటే అష్ట ఐశ్వర్యాలు ఇచ్చేవాడు, భోగభాగ్యాలు ఇచ్చేవాడు, మంత్రసాధన అంటమాట, మంత్రస్థానం అంటమాట. సో అటువంటి స్థానానికి అధిపతి అయినట్టు బుధుడు యొక్క బలాన్ని పెంచుకోగలిగితే వ్యాపారం నిలబెట్టుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. దీనితో అంటే వ్యయంలో అంటే ఖర్చు పెట్టే స్థానంలో రాహువు ప్లస్ కుజుడు అని 2 గ్రహాలు ఉన్నాయండి. స్థిరాస్తి వస్తున్న స్థిరాస్తిని కూడా ఖర్చు పెట్టించేస్తుంటాడు అనమాట. అంచేది ఏంటంటే మన ఇక్కడ లగ్న బలం పెంచుకోవడం అవసరం అన్నమాట. దీనికి ఏం చేస్తారంటే, మీరు చేసేది వ్యాపారం కాబట్టి గరుడు పచ్చ అని ఒక రత్నాన్ని మీరు పెట్టుకోవడం ప్రయత్నించండి. ఈ గరుడు పచ్చ రత్నం చేస్తూ ప్రత్యేకించి గోసేవ కొంతవరకు చేసుకోండి. ఈ వ్యయంలో ఎప్పుడైతే కుజుడు రాహు అంటే ఒక్కొక్కసారి అంటే కోర్టు వేస్ సెటిల్మెంట్స్ ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉందన్నమాట. ఇటువంటి వాటి దోషాన్ని నివారణ చేసేది ఏంటంటే గోసేవ చేసుకోవడం అన్నమాట. అంటే గోసేవ చేసుకోవడం ప్రయత్నించండి. తర్వాత గరుడు పచ్చ అనే రత్నాన్ని పెట్టుకోవడం ప్రయత్నించండి. ఈ గరుడు పచ్చ అనేది అంటే ఉంగరం వేలకు పెట్టండి, చిటింగ్ వేలు పెట్టకండి. ఈ మీరు చేసే ప్రొఫెషన్కి ఉంగరం వేలకు పెట్టడం చాలా అవసరం పడుతుంది. కనీసం 3.5 to 4 గ్యాడ్స్ పెట్టండి. దాని చక్కటి సమయంలో బుధవారం సమయంలో పెట్టుకుంటే డెఫినెట్గా ఆ వ్యాపారం అనేది ఏదో విధంగా మళ్ళీ ముందు స్థాయికి రావడానికి ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడున్న దానికంటే రెట్టింపుగా మీకు ఆదాయం ఉండేటట్టుగా అవుతుందని చెప్పగలుగుతాను. అలాగేనండి. నెక్స్ట్ కాలర్ సత్యనారాయణ గారు ఈస్ట్ గోదావరి నుంచి కాల్ చేస్తున్నారండి. సత్యనారాయణ గారు చెప్పండి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటో. నమస్తే అండి, మా అబ్బాయి గురించి అండి.
చెప్పండి డేట్ ఆఫ్ బర్త్ ఏంటో. అది మా అబ్బాయిలు రామేష్ బాబు లక్ష్మీ బాబు కౌలు పిల్లలండి. ఓకే అండి. డేట్ ఆఫ్ బర్త్ 2/4/83 అండి. 2/4/83. టైమింగ్ అండి? టైం అండి ముందు అబ్బాయి ఏమో 5:45 అండి, రెండో అబ్బాయి ఏమో 5:55 అండి. కౌలు పిల్లలండి. ఓకే ఓకే అండి. 5:45, 5:55. ఇప్పుడు ఏం చేస్తున్నారండి? ఇద్దరు జాబ్ చేస్తున్నారండి. అబ్బాయి వివాహం చేద్దాం అనుకున్నామండి. వివాహం ఎప్పుడు అవుతుందని గురువు గారిని అడుగుతామండి. ఓకే. టైమింగ్ ఉదయం అండి సాయంత్రం అండి? అది సాయంత్రం 5:45 సాయంత్రం PM. ఓకే ఓకే ఓకే. 5:45 5:55 అండి. ఓకే. ఏ ఊర్లో పుట్టారండి? అనకాపల్లి అండి. ఓకేనండి, తెలియచేస్తారు శర్మ గారు. నమస్కారం. చక్కడ ప్రశ్న వేశారు. జ్యేష్ఠ నక్షత్రం ఏందండి బాబుది. ఇక్కడ జ్యేష్ఠ నక్షత్రం వృశ్చిక రాశి అయింది. అదేవిధంగా లగ్నం చూస్తే కన్యా లగ్నం అయిందండి బాబుది. మీరు ఒక విషయం ఏంటంటే వ్యాపారం కాకుండా మీరు వివాహ విషయం అడిగారు. ప్రస్తుతానికి 2006 నుండి శుక్రమహారాశి నడుస్తోందండి. అందులో కూడా ప్రస్తుతానికి కుజుడు యొక్క ప్రభావం నడుస్తోందండి. అయితే ఏంటంటే ఇక్కడ వివాహం వచ్చేసరికి సుమారుగా మే నుండి నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరిలో వివాహం జరిగే అవకాశం ఉందండి. ఇక్కడ సంపూర్ణంగా కనబడుతుంది. అయితే ఇక్కడ వివాహానికి ముందే కొంతవరకు ఏంటంటే వ్యాపార రంగంలో కూడా ఈ ముందు కాలం చేసే అవకాశం ఉందండి. వ్యాపార రంగంలో అబ్బాయిని ముందుకు తీసుకెళ్ళి ప్రయత్నించండి. ధనస్థానంలో శని, రాజ్యంలో రాహు, లగ్నం చాలా బలంగా ఉంది, చక్కగా ఉంది. తృతీయంలో గజకేసి యోగం కూడా ఉందన్నమాట. గురుచంద్ర కలయిక కూడా ఉందన్నమాట. ఇవన్నీ ఏంటంటే వ్యాపార యోగం సప్తమ భావంలో ఉందన్నమాట. సప్తమ భావంలో వ్యాపార యోగం ఉన్నది కాబట్టి ఇక్కడ అంటే ఇంటి ఇలాల ద్వారా అంటే వివాహం అనంతరం ఆయన వ్యాపార రంగంలో ముందుకు వెళ్తారు. తర్వాత ఆమె మూలంగా అన్ని రకాల శుభమైన వార్తలు, తర్వాత ఇంకొంచెం అదృష్టం కూడా కలిసి వచ్చే అవకాసం ఉందని చెప్తున్నమాట. సో ఈ విధంగా ఉన్నప్పుడు ఏంటంటే వీలైనంత వరకు తొందరగా పెళ్లి చేసిన తర్వాత ఒక ఏడాదిలో ఆ వ్యాపారంలో కూర్చోబెట్టగలిగితే వ్యాపారంలో మంచి స్థాయికి వెళ్తాయి. ఏం చదువుకున్నప్పటికీ అల్టిమేట్లీ హీ విల్ బి సెటిలింగ్ ఇన్ బిజినెస్ మాట. అది మాట అక్కడ చెప్పేది మనం ఏంటి. తర్వాత మీరు కవలలు అన్నారు. కవలలు అన్నప్పుడు ఏంటంటే చాలామందికి ఒక డౌట్ వస్తుంది. ఏంటంటే ఏమండి కవలలు ఒకే రోజు ఒకే లగ్నం అన్నీ ఒకటిలాగా ఉంటుంది కదా, ఒకే సమయం ఉంటుంది కదా, నిమిషంలో లగ్నం మారిపోదు కదా, అలాంటప్పుడు కవలలు జాతకాలు అలా మారిపోతాయని. ఒకరు ఒకలాగా ఉంటారు, ఇంకొకరు ఉండరు. దీని ఏంటంటే అంశార్ రూల్స్ అంటారండి. జ్యోతిషపరంగా అంశార్ రూల్స్లోనే 150 భాగాలు అంటే ఒక లగ్నాన్ని 150 భాగాలు చేస్తారన్నమాట. చేసినప్పుడు ప్రతి నిమిషానికి లగ్నం మారిపోతుంది అక్కడ. అంచేతంటే భావన, ఆలోచన, శక్తి, లగ్న బలం అన్నీ మారిపోతాయండి. ఆ విధంగా చూసుకున్నప్పుడు అంటే మీ అబ్బాయి అంశ రూల్స్లోకి వస్తున్నప్పుడు ఏంటంటే హరిని హంసం అనే ఒక లగ్నంలో పుట్టి ఉన్నారన్నమాట. ఈ లగ్నాలు మీకు ఇక్కడ కనిపించాం. మనకు కనబడేంటే 12 లగ్నాలు కనబడతాయి, 12 రాసులు కనబడతాయి. హరిణి అనే భావనతో పుట్టి ఉన్నాడు అనమాట. ఆ రకంగా మనం డీప్గా వెళ్ళినప్పుడు ఏంటంటే ఇద్దరిలో వ్యత్యాసం కనబడుతుంట. 150 భాగాలు మనం చూసినప్పుడు కనబడుతుంట. ఇవి చాలామందికి ఆస్ట్రాలజర్స్కి ఇవన్నీ తెలియవండి. కొంతమంది ఏం చేస్తారు, కొంత జ్యోతిష్యులు ఏంటంటే ఇక లగ్నం చూసి లగ్నం ప్రకారం ఏదో ఒకటి మనం ప్రిడిక్షన్ ఇవ్వడం ప్రయత్నం చేస్తారనమాట. ఎప్పుడైతే అందులోకి మనం వెళ్ళినప్పుడు ఏంటవుతుందంటే డెఫినెట్గాను ఇద్దరిలో వ్యత్యాసం కనబడుతుందన్నమాట. అంచేత మీరు ఆల్రెడీ కవలాలు అంటున్నారు కాబట్టి ఒకరి జాతకం చెప్పాము, మేము రెండో ఒక జాతకం కూడా చెప్తాం, పర్సనల్గా ఎప్పుడైనా కాంటాక్ట్ చేసినప్పుడు చెప్తాం. టైం కూడా తక్కువ ఉంది కాబట్టి ఇటువంటి చాలామంది తెలియదు. అంటే ఎందుకు మార్పు వస్తుంది, ఇద్దరిలోని ఇంత మార్పు ఎందుకు ఉన్నది కానంటే ఒక లగ్నాన్ని 150 భాగాలు చేసినప్పుడు ఆ మార్పు కనబడుతుందన్నమాట. ఆ మార్పులోనే మనకు చూసుకుని మనం ఈ జీవితం ఇలా ఉంటుంది, ఈ జీవితం ఇలా ఉంటుంది మనం చెప్పడానికి అవకాశం అనమాట. ఇది అస్ట్రాలజికల్ స్పెసిఫిక్గా మనం చెప్తుంటాం అన్నమాట. అంచేత మీ రెండో అబ్బాయి జాతకం మనం ఇంకొకసారి చెప్పుకుందామండి. ఓకేనండి. నెక్స్ట్ కాలర్ లలిత గారు గుంటూరు నుంచి కాల్ చేస్తున్నారండి. లలిత గారు చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ ఏంటి? పాప పేరు లక్ష్మీ ప్రసన్న. ఓకే అండి. 2/11/1990. ఓకే అండి. సాయంత్రం 3:45. ప్లేస్ అండి? ప్లేస్ గుంటూరు. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీ అమ్మాయి గురించి? ప్రస్తుతం ఏం చేస్తున్నారు? పాప జాబ్ గురించి. ఓకే, ప్రస్తుతం ఏం చేస్తున్నారు మీ అమ్మాయి? మా అమ్మాయి మ్యారేజ్ అయిపోయింది, క్యాంపస్ లో జాబ్ వచ్చింది కానీ వాళ్ళు ఇంకా పిలవలేదు మేడం. తప్పకుండా అండి, శర్మ గారు తెలియజేస్తారు. మీ అమ్మాయిది ఇక్కడ అశ్విని నక్షత్రం ఏందమ్మా, మేషరాశి అయింది. అశ్విని నక్షత్రం మేషరాశి, లగ్నం కూడా ఇక్కడ చూస్తుంటే ఇక్కడ మీన లగ్నం అయింది. ధనస్థానంలో చంద్రుడు, రాజ్యంలో శని. రాజ్యము అంటే ప్రొఫెషన్ అనమాట. ఏ జాబ్లో ఏ విధంగా సెటిల్ అవుతారు, ఎటువంటి కర్మ చేసి రాజ్యయోగానికి వెళ్తారని చెప్పేది రాజ్యస్థానం అనమాట. అటువంటి స్థానంలో శని అనే గ్రహం ఉండడం వల్ల కొంచెం డిలే ఉందమ్మా. ప్రస్తుతానికి రవి మహారదశ నడుస్తుంది, అందులో కూడా అంతర్దశ చంద్రుడి యొక్క ప్రభావం 2013 ఏప్రిల్ 11 తర్వాత మొదలవుతుంది. ఎప్పుడైతే చంద్ర ప్రభావం మొదలవుతుందో అక్కడ నుండి స్థిరత్వం ఏర్పడే అవకాశం ఉందన్నమాట జీవితంలోని. అంచేతంటే ఏప్రిల్ 11 తర్వాత ఈ అవకాశం వస్తుంది, మంచి అవకాశం వస్తుంది, సద్వినియోగపరచుకోండి. తర్వాత ఇక్కడ ఏంటి, కెంపు అనే ఒక రత్నం ఖచ్చితంగా పెట్టుకోండి. ఇది ఒక స్టేటస్, ఉద్యోగం అనేది ఒక స్టేటస్ అంటారు. పూర్వకాలంలో ఆడపిల్లకి ఏంటంటే పుట్టినింటి నుండి మెట్టింటికి వెళ్ళడం ఒక స్టేటస్ అనేవారు. జ్యోతిషాస్త్రపరంగా అలా వెళ్ళడానికి ఏం చేసేవారంటే ఈ కెంపు అనే రత్నం పెట్టేవారు. అప్పుడు పరుదైన కెంపులు దొరికేవన్నమాట, పెట్టేవారు.
ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మెట్టిన తర్వాత దేవుడి వరకు ముందు పుట్టినటువంటి ఉద్యోగానికి వెళ్తారు. ఆ ఉద్యోగులు స్థిరపడిన తర్వాత కొన్ని లక్షలు సంపాదించుకున్న తర్వాత అప్పుడు వివాహం గురించి ఆలోచిస్తుంటారు చాలామంది. కానీ ఇక్కడ ఏంటవుతుందంటే ఈ రవి మహారదశ ఎప్పుడైతే వచ్చిందో ఈ అమ్మాయికి ఆ స్టాటస్ ఇస్తుందన్నమాట. అంచేది ఏంటంటే ఈ చంద్రుడి యొక్క ప్రభావం మొదలైన స్థిరత్వం వస్తుంది కాబట్టి కెంపు అని ఒక రత్నం పెట్టించండి. ఉద్యోగులకు కూడా స్థిరత్వం వచ్చే అవకాశం ఉంది. 2013 అక్టోబర్ లోపల మంచి రాజయోగాలకు వెళ్తుందని చెప్పగలుగుతామండి. అలాగేనండి. నెక్స్ట్ కాల్ వెంకట శ్రీనివాసరాజు గారు విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారండి. వెంకట శ్రీనివాసరాజు గారు చెప్పండి మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటో. నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. సార్ ఇలా 2002 నుంచి ఉద్యోగం ఇచ్చారు సార్. ఓకే అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 9/11/1955 మేడం. 9/11/1955. అవును. టైమింగ్ అండి? రాత్రి 9:12 మేడం. ఓకే. ప్లేస్ అండి? విజయవాడ అండి. ఓకే. మీ గురించే తెలుసుకోవాలనుకుంటున్నారు కదా? అవునండి. చెప్పండి మీ సమస్య ఏంటో ఒకసారి చెప్పండి శర్మ గారికి. లాస్ట్ 9 ఇయర్స్ నుంచి అసలు ఏం పొజిషన్ బాగోలేదు మేడం. ఉద్యోగం రామకోచమేట్లో చేసి ఉండండి. ఓకే అండి. ప్రస్తుతం ఏం ఇచ్చారు? ప్రస్తుతం ఏం చేస్తున్నారండి? ప్రస్తుతం ఖాళీయే మేడం. కాంట్రాక్ట్ టికెట్ చేసి ఉండండి. వర్క్స్ అన్ని ఆపేశారు. ఓకే, తప్పకుండా తెలియజేస్తారండి శర్మ గారు. మీది ఇక్కడ ఉత్తరా నక్షత్రం అయిందండి, సింహరాశి అయింది. ఒకటి చెప్పవలసిన విషయం ఏంటంటే లాస్ట్ సెప్టెంబర్ వరకు కూడా ఏంటంటే ఏలినాటి శని ప్రభావం మీ మీద సంపూర్ణంగా ఉండబట్టి మీరు ఇబ్బంది పడ్డారండి. అది మాత్రం చెప్పడానికి అవకాశం ఉంది. దాంతో మీరు అన్నట్టుగా 2002 నుండి పరిస్థితి బాగాలంటే కొన్ని శని ప్రభావం చెప్పచ్చు. ప్రస్తుతానికి ఆ శని మహారదశ ఇప్పుడు నడుస్తుంది 2012 జూలై నుండి మాట. శని మహారదశలో అంతర్దశ శని పీడనం ఇప్పుడు మొదలైంది. ఇక్కడ ఏలినాటి శని వదలగానే మీకు శని మహారదశ మొదలైపోయింది. ఇవేంటంటే శని అన్నవాడు ఏం చేస్తాడంటే ఇక్కడ ఈ లగ్నానికి ఎంతవరకు సపోర్ట్ చేస్తారని చూసుకోవడం చాలా అవసరం పడుతుంది. మిథున లగ్నం అయింది. మిథున లగ్నం ఏం చెప్తానంటే ఎప్పటికైనా ఎంతో కొంత ట్రేడింగ్ అనేది సెల్ఫ్ మేడ్ మనగా స్వతంత్రంగా ఫ్రీలాన్స్గా చాలా కాన్సెప్ట్ సెల్లింగ్ లాగా ఏదో ఒక ఇండివిజువల్గా ఎంతో కొంత ఆదాయం సంపాదించడానికి చేసే ప్రయత్నం చేస్తాం. ఒకరి దగ్గర పనిచేయడానికి అంటే ఏదో ఒక సమయంలో తన యొక్క వాసన అది చూపిస్తున్నాడు. చూడండి, మనకు ఒక యోగం ఉన్నదంటే ఆ యోగము 10 సంవత్సరాలు అవ్వాలి కాదు, 90 సంవత్సరాలు మనం పోయే లోపల ఆ యోగం అనేది ఖచ్చితంగా చూపిస్తుందన్నమాట. ఆ విధంగా ఏంటంటే ఈ వాసన మనకంటే మీ జీవితంలో ఎప్పుడైనా అలాగా ఫ్రీలాన్స్గా లేదా వ్యాపారం అది చేయకపోతే మాత్రం ఇప్పుడు ఏదో ఒక వ్యవహారం మీకు చూపిస్తుందన్నమాట. కూర్చుని ఒక చోట కూర్చుని మీ తెలివితేటలతో ధన ఆదాయం చేయడానికి ప్రయత్నం చేస్తుంది తప్ప ఒక దగ్గర పని చేసే పరిస్థితి కాదు. అంచేత ఆలోచించి ముందుకు వెళ్ళాలి ప్రయత్నించండి. బుధుడికి సంబంధించిన గరుడు పచ్చని రత్నాన్ని మీరు ఉంగరం మీద పెట్టడానికి ప్రయత్నించండి. దీని ప్రభావం అంటే మీ మేధస్సు మళ్ళీ పనిచేయడం మొదలవుతుంది. ఖచ్చితంగా కొంత మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. 2013 మే 16 తర్వాత నుండి కొంత గ్రహాల యొక్క అనుకూలత కూడా గురు బలం కూడా వస్తుంది. గురువు యొక్క శుభదృష్టి కూడా పడుతుంది కాబట్టి సక్సెస్ అక్కడ నుండి కనబడుతుంది చెప్పగలుగుతామండి. ఓకేనండి. నెక్స్ట్ కాలర్ రవికాంత్ గారు వెస్ట్ గోదావరి నుంచి కాల్ చేస్తున్నారండి. రవికాంత్ గారు చెప్పండి మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటో. 7/8/1976. 1976. టైమింగ్ అండి? మధ్యాహ్నం 1:30 ఒకసారి క్లియర్గా చెప్పరా? మధ్యాహ్నం 1:30 అండి. ఓకే. ప్లేస్ అండి? వెస్ట్ గోదావరి నర్సాపురం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. ఓకే. ప్రస్తుతం ఏం చేస్తున్నారు? వివాహం గురించి, గవర్నమెంట్ జాబ్ వస్తుందా లేదా. ప్రస్తుతం ఏం చేస్తున్నారండి? ఖాళీగానే ఉన్నానండి. తప్పకుండా శర్మ గారు తెలియజేస్తారండి. ఇది ఇక్కడ పూర్వాషాఢ నక్షత్రం అయిందండి, ధనుర్రాశి అయింది, లగ్నం వృశ్చిక లగ్నం అయిందండి. ఇక్కడ వివాహానికి సంబంధించిన వరకు కుజ శుక్ర బుధులు ముగ్గురు కలిసి ఇక్కడ దశమ క్షేత్రంలో అంటే కుజుడు బలహీనపడి ఉన్నాడు, శుక్రుడు బలహీనపడి ఉన్నాడు. ఇదొక స్థితి కొంచెం వివాహానికి దోషంగా చెప్తామండి. లగ్నానికి దోషం లేనప్పటికీ ఈ 3 గ్రహాల ప్రభావం అనేది దశమ క్షేత్రంలో కొంచెం బలహీన స్థితిని చెప్పడానికి అవకాశం ఉందండి. దేవుళ్ళు కొంచెం డిలే అవుతుంది. ఇంకా తర్వాత 2011 నుండి రాహుదశ నడుస్తుందండి. అందులో కూడా అంతర్దశలో రాహుపీడనం కనబడుతుంది. 2011 అక్టోబర్ నుండి మీరు చేసే ఉద్యోగ వ్యవహారాల్లో కూడా స్థిరత్వం లేకుండా ఇబ్బంది పెడుతోందండి. ఇది సుమారుగా మనకేంటంటే 2013 సెప్టెంబర్ తర్వాత సెప్టెంబర్ తర్వాత స్థిరత్వం ఏర్పడే అవకాశం అనమాట. అయితే ఇక్కడ ఏంటంటే రాహు యొక్క పీడనం విపరీతంగా కనబడుతుంది అనమాట. ఈ రాహు పీడనం మనం తగ్గించుకోవాలి. వ్యయ స్థానంలో ఉన్నాడు కాబట్టి రాహు గాయత్రి మంత్రం వేదమాత గాయత్రి అమ్మవారిలో గుడిలో ఏంటంటే గాయత్రి హోమం చేస్తే అది రాహుగ్రహానికి కొంతవరకు శాంతిపరిచినట్టుగా అవుతుందన్నమాట. అంచేత మీరు ఏం చేస్తారంటే గాయత్రి అమ్మవారి యొక్క హోమం చేస్తూ రాహు గాయత్రి మంత్ర సాధన చేయడం ప్రయత్నించండి. నాగధ్వజాయ విద్మహే పద్మహస్తాయ ధీమహి తన్నోహు రాహు ప్రచోదయాత్. మరొకసారి చెప్తాను, రాసుకోండి. నాగధ్వజాయ విద్మహే పద్మహస్తాయ ధీమహి తన్నోహు రాహు ప్రచోదయాత్. ఈ రాహు గాయత్రి మంత్రంలో నిత్యం మీరు సాధన చేయాలి. ఎందుకు మీకు 12వ ఇంట్లో అంటే వ్యయ స్థానము అంటే ద్వాదశ భావం అన్న ఖర్చు పెట్టే స్థానంలో వాడు ఉన్నాడు
కాబట్టి ఆదాయం ఉన్నా లేకపోయినా ఖర్చు మాత్రం విపరీతంగా పెట్టిస్తాడు అనమాట. ఆ రాహుపీడ నుండి బయటపడడానికి చేయడము, తర్వాత లగ్నానికి కొంత బలం పెంచుకోవాలి కాబట్టి గురు కటాక్షం కోసము దశమ క్షేత్రాధిపతి అయినటువంటి కెంపు రవి మాట, రవికి సంబంధించి కెంపును ఒక రత్నం పెట్టుకుంటే మీకు ఏదో ఒక వ్యాపకం మీకు వచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల ఫలితాలు కనబడతాయి. 2013 సెప్టెంబర్ తర్వాత మాత్రం స్థిరత్వం ఏర్పడుతుందని చెప్పగలుగుతామండి. అలాగేనండి. నెక్స్ట్ కాలర్ శివ గారు విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారండి. శివ గారు చెప్పండి మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటో చెప్పండి. శివ గారు నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 10వ తారీఖు 5వ నెల 10వ తారీఖు 5వ నెల చెప్పండి. 1976 అండి. 1976. టైమింగ్ అండి? 1976 ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 లోపు అండి. ఓకే అండి. ఆ టైమింగ్ 5 సార్. ఓకే అండి. ప్లేస్ అండి? ప్లేస్ విజయవాడ అండి. ఓకే, మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ప్లేస్ విజయవాడ అండి. ఓకే, మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అవునండి. ప్రస్తుతం ఏం చేస్తున్నారండి మీరు? ప్రస్తుతం వర్క్ చేస్తున్నామండి. వర్క్ కూడా సరిగ్గా లేదు. అది ఏ బిజినెస్ అండి? వర్క్ అంటే ఏ విధంగా? మామూలుగా బిజినెస్ కాదండి, పని పని చేస్తున్నాను. ఓకే అండి, శర్మ గారు తెలియజేస్తారు. అయ్యా, మీరు చెప్పిన రోజు ప్రకారం చూసుకుంటే ఉత్తరా నక్షత్రం అయిందండి, కన్యారాశి అయిందండి. ఈ కన్యారాశి ప్రభావం అంటే కొంతవరకు చెప్పాలంటే మీరు టైం కరెక్ట్ చెప్పలేదు కాబట్టి గోచార రీత్యా చూసుకున్నప్పుడు అంటే శని, ఏళ్ళాడు శని యొక్క ప్రభావం సంపూర్ణంగా కనబడుతుందన్నమాట. అంటే ఇంక వదిలే స్టేజ్లో ఉన్నాడు అనమాట. గత 5 సంవత్సరాల నుండి ఇబ్బంది పెడుతున్నాడు, ఇంకా లాస్ట్ స్టేజ్కి వచ్చి ఉన్నాడు అనమాట. అంటే శని పీడనం కొంత ఉంటుంది, కానీ మీకు ఏంటంటే అనుకున్న పనుల్లో కొంచెం దోషం రావడానికి మీకు ధనస్థానంలో రాహు కూడా ఉన్నాడు అనమాట. సో మీరు ఇక్కడ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే పంచమ స్థానానికి అధిపతి అయినటువంటి శనికి సంబంధించిన ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన అన్నమాట. ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన ఎంత మీరు చేయగలిగితే అంత మీ పనులు సులువు అయ్యే అవకాశం ఉందన్నమాట. ఇక్కడ ఆంజనేయ స్వామి ఆరాధన అంటే 2-3 రకాలుగా ఉంటాయండి. ఒకటి ఆకు పూజ చేస్తారు చక్కగాను, లేదంటే ఒకసారి తిలకధారణ చేస్తారు, లేదా వడమాల వేస్తారు. ఏదైనా ఒక 4 నుండి 7 వారాల పాటు ఈ మూడిట్లో ఏదో ఒక ప్రక్రియతో చేసి సంకల్పపూరితంగా పూజ చేయడానికి ప్రయత్నించండి. ఆంజనేయ స్వామి గుడి చుట్టూ రోజుకు ఒకసారి అయినా సరే 3 ప్రదక్షిణలు చేయడానికి ప్రయత్నించండి. ఇక్కడ ఆంజనేయ స్వామిలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆయన చూస్తే చాలా సంకటం వదిలిపోతుందన్నమాట. ఆయన చుట్టూ తిరిగితే ఏంటంటే మన దోషం సగం వదిలిపోతుంది, అంటే ఆ రోజుకున్న దోషం వదిలిపోతుంది. అంచేత ఆంజనేయ స్వామి అంటే ఈ విషయం మీకు చాలామంది తెలియదు. ప్రతిరోజు కానీ స్వామి చుట్టూ తిరుగుతుంటే ఆ రోజు సంబంధించిన దోషం పోతుందంటే మనం కొద్దిగా లేటుగా లేచాం కంటే మనకంటే ముందు గ్రహాలు లేస్తాయి, లేచి మన నెత్తి మీద వచ్చి కూర్చుంటాయి. మనం బయటికి వెళ్ళేటప్పుడు ఏంటవుతుందంటే వాళ్ళందరూ కొంచెం మనం ఏడిపించిన ప్రయత్నం చేస్తారు. అంచేత పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాతావరణం ఈ కలియుగంలో మనకు ఎలా ఉంది, అంచేత బయటికి వెళ్ళి ఆఫీస్ పనికి వెళ్ళే ముందు ఒక్కసారి ఆంజనేయ స్వామి గుడి చుట్టూ తిరిగితే అప్పుడు నెత్తి మీద కూర్చున్న పాపగ్రహాలన్నీ పారిపోతాయి అన్నమాట. అక్కడ మీరు ఉద్యోగం వెళ్ళడం బ్రహ్మాండం కూడా చిన్న చిట్కా మాట అనమాట. సో ఆ విధంగా ఏంటంటే మీరు నిత్యం ఆంజనేయ స్వామి గుడి చుట్టూ తిరగడం, మంగళవారం నాడు నేను చెప్పిన ప్రక్రియ చేయండి. డెఫినెట్గా మీకు ఎటువంటి సమస్య రాదు, జాగ్రత్త మీ జీవితం నడిచిపోతుందని చెప్పగలుగుతామండి. అలాగేనండి. నెక్స్ట్ కాలర్ సత్యనారాయణ గారు తణుకు నుంచి కాల్ చేస్తున్నారండి. సత్యనారాయణ గారు చెప్పండి మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటో. 16/7 1962 అండి. 1962. టైమింగ్ అండి? సాయంత్రం 5:15 అండి. సాయంత్రం 5:15. ప్లేస్ అండి? ప్లేస్ కోవూరు అండి, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కోవూరులో పెట్టారు. కోవూరు. మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అవునండి. ఏం చేస్తున్నారండి ప్రస్తుతం? బిజినెస్ చేస్తాను, రైస్ బిజినెస్. రైస్ బిజినెస్. ఓకే అండి, శర్మ గారు తెలియజేస్తారు. తప్పకుండా. ఏం సమస్య అండి, చెప్పండి సమస్య ఏంటో. హలో, బిజినెస్ బాగుంటుందండి, బిజినెస్ అమలు. సరేండి, మీది ఇక్కడ పూర్వాషాఢ నక్షత్రం అయిందండి. పూర్వాషాఢ నక్షత్రం ధనుర్రాశి, ధనుర్లగ్నమైంది. మీకు రాహుదశ 99 నడుస్తుందండి. ఈ రాహుదశలో కూడా అంతర్దశలో ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకుంటే శుక్ర ప్రభావం కనబడుతుంది. ఈ 2011 మే తర్వాత అంటే జూన్ తర్వాత నుండి మీకంటే శుక్రుడు ఈ లగ్నాన్ని సపోర్ట్ చేయడం అనమాట. అంచేత అక్కడ నుండి మీకు మీరు చేసే రైస్ వ్యాపారంలో 2011 సెప్టెంబర్ ఆల్మోస్ట్ జూన్ తర్వాత నుండి కూడా మీకు స్టాగ్నెంట్ అయిందన్నమాట. గ్రోత్ లేకుండా ఇబ్బంది పెడుతుందని చెప్పడానికి అవకాశం ఉంది. ఇది ఈ మే తర్వాత నుండి సంపూర్ణంగా మంచి బలం తీసుకొచ్చే అవకాశం ఉంది. మీరు చేయవలసిన 2 పనులు ఉన్నాయండి. ఇక్కడ ఏంటంటే లగ్నము ప్లస్ చంద్ర లగ్నము 2 ఒకటే ఉంది. ధనస్థానంలో శనికేతులు కూడా ఉన్నాయి కాబట్టి గణపతి ఆరాధన నిత్యం చేయడానికి ప్రయత్నించండి. గణపతి ఆరాధన చేసేటప్పుడు ఏంటంటే ఒక మంత్రాన్ని, గణపతి మంత్రాన్ని, ఏదైనా ఒక మంత్రాన్ని నిత్యం రోజుకు 10 నిమిషాలు చదవడానికి ప్రయత్నించండి. ఎప్పుడైతే గణపతి మంత్రం చేస్తామో ధనస్థానంలో ఉన్న కేతు యొక్క ప్రభావం మన మీద పడకుండా ఉంటుందన్నమాట. అప్పుడు మన ఇల్లు మన లగ్నం అనుకుంటే మన ఇంటి బయట భాగం అంటే అడుగు వేసి బయటికి వెళ్ళే స్థలం కేతు కూర్చుని ఉన్నాడు అనమాట. అక్కడ కేతు కూర్చొని ఇంట్లో మంచి ఆలోచనలు వస్తాయి, బయటికి వెళ్ళి ఏ పనులు అవ్వమాట. అంచేత కేతుకు సంబంధించి గణపతి ఆరాధన చేయడానికి ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా సక్సెస్ ఉంటుంది. తర్వాత మీరు ఏంటంటే ఒక కెంపును ఒక రత్నం కూడా పెట్టుకోండి. దీని ప్రభావం ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటాయి. ఉదర సమస్య,
సమస్యలు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ మీకు వచ్చి ఉన్నాయి. కంటికి సంబంధించిన సమస్య కూడా మీకు వచ్చి ఉందన్నమాట. ఈ మూడింటిని కంట్రోల్ చేయడానికి, ఇంకొంచెం విపరీతమైన సమస్య రాకుండా ఉండడానికి ఈ కెంపు రత్నం మెడికల్ ఎస్ట్రాలజీ ప్రకారం పెట్టుకుంటే బాగుంటుందన్నమాట. అంచేత మీరు రత్నం పెట్టుకోండి, మంచి ఫలితాలు మీకు ఉంటాయని చెప్పగలుగుతామండి. అలాగేనండి. నెక్స్ట్ కాల్ యశోద గారు విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారండి. యశోద గారు చెప్పండి మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటో చెప్పండి. యశోద గారు 21/4/92 అండి. 21/4/92. ఓకే అండి. టైమింగ్ అండి, టైమింగ్ చెప్పండి. ఎర్లీ మార్నింగ్ 3:15 అండి. ఎర్లీ మార్నింగ్ 2:15. 3:15. ఓకేనండి. ప్లేస్ అండి? గుంటూరు అండి. ఓకే, మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అవును. ప్రస్తుతం ఏం చేస్తున్నారండి మీరు? అంటే నేను డేటా ఫైనల్ అండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? జాబ్ ఎప్పుడు వస్తుంది? తప్పకుండా అండి, శర్మ గారు తెలియజేస్తారు. అమ్మ మీది ఇక్కడ జ్యేష్ఠ నక్షత్రం ఏమో వృశ్చిక రాశి అయింది మీది. లగ్నం కూడా చూస్తే ఇక్కడ కుంభ లగ్నం ఉంది. లగ్నంలో కుజుడు యొక్క ప్రభావం కనబడుతుందమ్మా. కుజుడు లగ్నంలో ఉండడం ఒక దోషం అయితే, ఆ కుజుడిని గురుడు విశేషంగా చూడడం చంద్రమంగళ అంటే గురుమంగళ యోగం అన్నమాట. అంటే దోషము ఉంది, యోగము రెండు ఉన్నాయి. యోగం ఎప్పుడు వస్తుంది? వివాహ అనంతరం యోగం కనబడుతుందన్నమాట. అంచేత వివాహం అనేది తొందరగా జరిగితే కానీ మీ జీవితంలో ఒక యోగం రాదన్నమాట. ధనస్థానంలో శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నప్పటికీ బుధుడితో కలిసి ఉన్నాడు, కొంత దోషం చూపిస్తాను అనమాట. ప్రస్తుతానికి శుక్ర మహాదశ నడుస్తుందమ్మా, చాలా మంచి దశ. అందులో కూడా అంతర్దశలో ఏంటంటే ఇక్కడ చంద్ర ప్రభావం కనబడుతుంది అనమాట. సుమారుగా ఈ సంవత్సరం కాదు, వచ్చే సంవత్సరం ఫిబ్రవరి నుండి జూన్ మధ్యలో వివాహం జరుగుతుంది. ఇంకా ఉద్యోగ విషయానికి మాత్రం ఈ సంవత్సరం మీకు ఆల్మోస్ట్ జూన్ తర్వాత మంచి చక్కటి ఫలితాలు కనబడే అవకాశం మీరు ప్రయత్నం లోపల ఎక్కడ చేయండి. తర్వాత బుధుడికి సంబంధించిన గరుడు పచ్చ అని ఒక రత్నం పెట్టుకోండి. ఆరోగ్యంగా ఉండడానికి, నర్వస్ సిస్టమ్ పర్ఫెక్ట్గా ఉండడానికి, తర్వాత ఆలోచన శక్తితో ఉద్యోగంలో సెటిల్ అవ్వడానికి, ఇంటర్వ్యూలో ఇంటెలెక్చువల్గా ఆలోచించి సక్సెస్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ బుధుడికి సంబంధించిన గరుడు పచ్చ అనే రత్నాన్ని ఉంగరం వేలు పెట్టండి. చిటింగ్ వేలు కాదు, ఉంగరం వేలు పెట్టండి. మీరు పెట్టడం వల్ల మంచి యోగం కనబడే అవకాశం, కనీసం 4 క్యారెట్స్ వరకు పెట్టడం ప్రయత్నం చేయండి. ఇది మంచి ఫలితాలు మీకు ఇచ్చే అవకాశం ఉందని చెప్పగలుగుతామండి. అలాగేనండి. నెక్స్ట్ కాల్లో భారతి గారు విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారండి. భారతి గారు చెప్పండి మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటో. 1982 సంవత్సరం. 82. మంత్ డేట్ అండి? 82 జూలై 31. జూలై 31, 1900. ఓకే అండి. ఊరండి? భీమవరం అండి. భీమవరం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? బాబు గురించి అండి. మా బాబు గురించి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? వివాహం ఎప్పుడు అవుతానండి. ప్రస్తుతం ఏం చేస్తున్నారండి మీ అబ్బాయి? బాబు హైదరాబాద్ లోను సాఫ్ట్వేర్ గా ఎంపీడీసీ చేస్తానండి. తప్పకుండా అండి, శర్మ గారు తెలియజేస్తారు. అమ్మ మీ అబ్బాయిది ఇక్కడ జ్యేష్ఠ నక్షత్రం అయిందమ్మా, వృశ్చిక రాశి అయింది. లగ్నం కూడా ఇక్కడ చూస్తే మకర లగ్నం అయిందమ్మా. ప్రస్తుతానికి శుక్రమహాదశ నడుస్తుంది. ఈ శుక్రమహాదశలో ఆఖరిది ఏంటంటే కేతు యొక్క ప్రభావం కనబడుతుంది. ఇక ఈ 2014 ఏప్రిల్ 23 వరకు ఉంది కాబట్టి ఈ మధ్యస్థితిలోనే వివాహం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే శుక్రుడు లగ్నానికి విపరీత రాజయోగకారకుడు అనమాట. వాడు వెళ్ళే లోపల అబ్బాయికి కావాల్సిన అన్ని యోగాలు ఇస్తాడనమాట. స్థిరత్వం, ఉద్యోగము, తర్వాత వివాహము, ఒక సెటిల్మెంట్, ఇవన్నీ ఇచ్చే అవకాశం పూర్తిగా ఉందన్నమాట. అంచేత ఇది మీకు 2014 ఏప్రిల్ లోపల ఉంది. ఆల్రెడీ ఫిబ్రవరి 21 నుండి మంచి రోజులు మొదలై ఉన్నాయి అబ్బాయికి. అంటే డెఫినెట్గా జరుగుతుంది. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కుజుడు యొక్క ప్రభావం ఎంతవరకు ఉంది. వివాహం అనేసరికి కుజుడు యొక్క దోషం ఉందా లేదా చూస్తామన్నమాట. ఆ ప్రభావానికి వచ్చినప్పుడు దశమక్షరంలో కుజ గురువులు కలిసి ఉండడం వల్ల ఏంటంటే కొంతవరకు కుజదోషం లేదని చెప్పాలి జాతకానికి. అంటే కుజదోషం లేని వాళ్ళని చూసుకుని వివాహం చేసుకోవడం ప్రయత్నం చేయాలి ఇక్కడ కూడాను. ఇంకొక విషయం ఏంటంటే కొంచెం భాగ్యస్థితిని పెంచుకోవాలన్నమాట. అంచేత ఇక్కడ ఏంటంటే మయూర నీలమైన రత్నాన్ని మధ్యవేలో పెట్టుకుని దీంతోపాటు గరుడు పచ్చ అనే రత్నాన్ని చిటింగ్ వేలు పెట్టడం ప్రయత్నించండి. ఈ 2 రత్నాలు పెట్టుకోవడము, తర్వాత అమ్మవారి యొక్క ఆరాధన చేయడము, అమ్మవారు అంటే చండీ అమ్మవారి యొక్క ఆరాధన చేయడము, ఈ 3 ప్రయత్నాలు చేయండి. వివాహ అనంతరం కూడా అంతా విపరీత రాజయోగంలో చక్కటి స్థితి వెళ్ళే అవకాశం ఉంది చెప్పగలుగుతామండి. అలాగేనండి. నెక్స్ట్ కాల్ పద్మ గారు ఆదిలాబాద్ నుంచి కాల్ చేస్తున్నారండి. పద్మ గారు చెప్పండి మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటో. మా బాబు డేట్ ఆఫ్ బర్త్ 10/6. ఓకే చెప్పండి. 1988 అండి. 1988. టైమింగ్ అండి? 2:15. మధ్యాహ్నం అండి? 2:15 లేదండి, తెల్లవారుజాము అంటే 9th 2:15, తెల్లవారితే 10th అండి. ఓకే ఓకే అండి. ప్లేస్ అండి? ప్లేస్ వచ్చి కరీంనగర్ డిస్ట్రిక్ట్ అండి. ఓకేనండి. ఏం చేస్తున్నారు ప్రస్తుతానికి మీ అబ్బాయి? అలాగే ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? బాబుది బీటెక్ అయిపోయిందండి. ఫ్యూచర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అవునండి. జాబ్ ఎప్పటి వరకు వస్తుంది? తప్పకుండా అండి తెలియజేస్తారు శర్మ గారు.
మీ అబ్బాయిది ఇక్కడ రేవతి నక్షత్రం అయిందమ్మా, మీనరాశి అయింది, లగ్నం కూడా మీన లగ్నం అయింది. దశమక్షత్రంలో శని ప్రభావం బాగా కనబడుతుందమ్మా. అంచేత కొంచెం డిలే అయ్యే అవకాశం, కన్సిస్టెంట్గా కంటిన్యూస్గా ఏదో ఒక ఆదాయం ఇస్తాడు కానీ స్థిరమైన ఆదాయం చెప్పడానికి అవకాశం లేదు. ఒక ఉద్యోగం వచ్చినప్పటికీ అది 2 సంవత్సరాలకు ఒకసారి మారడాలి, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. అంటే కంటిన్యూస్గా ఒకే దాంట్లో ఉండే అవకాశం కొంచెం తక్కువగా కనబడుతుంది. ప్రస్తుతానికి శుక్రమహాదశ నడుస్తుంది, అందులో కూడా అంతర్దశలో ఏంటంటే సుమారుగా బుధుడి ప్రభావం కనబడుతుందన్నమాట. ఈ లగ్నానికి బుధుడు కానీ శుక్రుడు కానీ ఇద్దరు సపోర్ట్ చేయరన్నమాట. అంచేత ఏంటంటే కొంచెం మీ లగ్న బలం పెంచడం చాలా అవసరం అనమాట. ఎందుకంటే దశ అంతర్దశ సపోర్ట్ చేయనప్పుడు అంటే మన శరీర బలం, మన కాన్ఫిడెంట్ లెవెల్ పెంచుకోవడం చాలా అవసరం పడుతుంది. నిత్యము సూర్య ఆరాధన అంటే ఆదిత్య హృదయ స్తోత్రనామం చదవమనండి. ఆ చదువుకుంటూ కెంపును ఒక రత్నాన్ని ఉంగరం వేలు పెట్టుకోవడం ప్రయత్నించమనండి. ఈ రెండింటి యొక్క ప్రభావం ఏంటంటే కొంతవరకు ఆలోచన శక్తిలో మార్పు రావడము, ఒక స్టేటస్ మగవాడికి అంటే ఉద్యోగం పురుష లక్షణం అంటారన్నమాట. అంచేత ఆ స్టేటస్ ఇవ్వడానికి ప్రయత్నం అవుతుంది. ఇక్కడ 2013 మే 22 తర్వాత నుండి శుభగడియలు కనబడుతున్నాయి కాబట్టి ఇప్పుడు నుండి చేసే ప్రయత్నాలు అక్కడ ఫలితం కనబడే అవకాశం ఉందని చెప్పగలమండి. అలాగేనండి. నెక్స్ట్ కాలర్ నరేష్ గారు కోదాడ నుంచి కాల్ చేస్తున్నారండి. నరేష్ గారు చెప్పండి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటో చెప్పండి. నరేష్ గారు 22/7/1994 టైమింగ్ అండి? టైమింగ్ తెలియదు మేడం. ఓకే అండి. ప్లేస్ అండి? ప్లేసా కోదాడ ఆర్లగూడెం. ఓకే, మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అవునవును మేడం. ప్రస్తుతం ఏం చేస్తున్నారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నాది ఉద్యోగం గురించి ఎట్లా ఉందో తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే, ప్రస్తుతం ఏం చేస్తున్నారు మరి? నేను మేడం డిగ్రీ 2nd ఇయర్. ఓకే ఓకే, తెలియజేస్తారండి శర్మ గారు తప్పకుండా. మీది ఇక్కడ పూర్వాషాఢ నక్షత్రం ధనుర్రాశి అయిందండి. చక్కగా మీ టైం మాత్రం క్లారిటీ ఇవ్వలేదు కాబట్టి కొంచెం జ్యోతిషపరంగా టైం లేనప్పుడే లగ్నం కట్టడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి గోచార రీత్యా చూసినప్పుడు మాత్రం శని రాహుల ప్రభావం లాభస్థానంలోని, గురుడి యొక్క ప్రభావం పంచంలోనూ ఉండడం కానీ కొంచెం దోషంగా కూడా కనబడుతున్నది. అంచేత మీకు ఉద్యోగం సంగతి కానీ చదువులో కూడా స్థిరత్వం ఏర్పడడం కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది. 2015 జనవరి వరకు మీరు స్థిరపడండి, ఆ తర్వాత స్థిరపడే అవకాశం ఉంది. కొంచెం మీరు చేయవలసిన అంటే నిత్యం ఉదయం 6 గంటల లోపల లేవడము, గురు మంత్ర సాధన అంటే మేధా దక్షిణామూర్తి కానీ లేదా దత్తాత్రేయుల వారు కానీ ఎవరైతే మీ గురువుగా భావిస్తారో ఆ గురు మంత్ర సాధన చేయడం ప్రయత్నించండి. దానివల్ల కొంత సంపూర్ణత ఏర్పడుతుంది. టైం అనేది కరెక్ట్గా తెలిసినప్పుడు అంటే లగ్నం కట్టి దాన్ని బట్టి మిగిలిన మంత్ర సాధన కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది. కానీ గోచార రీత్యా చూస్తున్నప్పుడు మాత్రం ఈ దోషాలు మీకు ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా 2015 జనవరి వరకు మీకు స్థిరత్వం ఉండదు. కొంచెం జాగ్రత్త పడడం చాలా అవసరం ఉంటుంది. లేకపోతే అనవసరమైన అలవాట్లు కూడా వచ్చే అవకాశం ఈ సమయంలో ఉంటుందని చెప్పగలుగుతామండి. అలాగేనండి. ఇవాళ ధర్మ సందేహాలు కార్యక్రమంలో సందేహాలు నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం అండి. ఇదండి ఇవాళ ధర్మ సందేహాలు కార్యక్రమం. తిరిగి రేపటి ధర్మ సందేహాలు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.